విజయవాడ పశ్చిమ బైపాస్ నిర్మాణంలో భాగంగా పొలాల్లో హైటెన్షన్ విద్యుత్ టవర్లు ఏర్పాటు చేయడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. చెన్నై కోల్కతా జాతీయ రహదారిని అనుసంధానిస్తూ విజయవాడ బైపాస్ నిర్మాణం చేపట్టింది ఎన్హెచ్ఐ. అయితే వెస్ట్ బైపాస్కు నిర్మాణం దాదాపు 80% పూర్తి అయిపోయింది. అయితే ఈ నిర్మాణం పూర్తయిన తర్వాత వీటిని ప్రారంభించేందుకు గాను హైటెన్షన్ విద్యుత్ వైర్లు అడ్డుగా వస్తున్నాయి. వీటిని తొలగించేందుకు గాను అధికారులు కొత్తగా లైన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఈ లైన్ల ఏర్పాటును రైతులు అడ్డుకుంటూ ఉన్నారు. అనుమతి లేకుండా హైటెన్షన్ విద్యుత్ టవర్లను తమ పొలాల్లో వేయడం పట్ల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ జక్కంపొడి వద్ద చూస్తే కనుక రైతులు ఆందోళన దిగారు. ఇక్కడ పనులు ఏవైతే జరుగుతున్నాయో వాటిని కూడా అడ్డుకుని తమ నిరసన తెలియజేస్తున్నారు. 2 ఏళ్లుగా తాము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా అధికారులు పట్టించుకోవడం లేదని చెప్పేసి తమకు న్యాయం చేయాలని చెప్పేసి వారంతా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ జక్కంపొడి అలాగే ఇక్కడ సమీపంలో గ్రామాలైనటువంటి రైతులందరూ కూడా ఇక్కడ టవర్లను వ్యతిరేకిస్తూ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ వాటిని ఉపసంహరించుకోవాలి, అనుమతి లేకుండా వేయడాన్ని ఒప్పుకునేది లేదని చెప్పేసి వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం రైతులు ఉన్నారు, వారిని అడిగి వాళ్ళ సమస్యలు తెలుసుకుందాం. చెప్పండి, ఈ హైటెన్షన్ విద్యుత్ టవర్లను నిర్మాణాలను ఎందుకు అడ్డుకుంటారు? మీకున్న అభ్యంతరాలు ఏంటి? సార్, మాకు ఎటువంటి నోటీసులు లేకోకుండా మా పొలంలోకి టవర్ లైట్కి వస్తున్నారు. మేము అడిగేది ఒకటే, పాత లైన్లో ఇక్కడ ట్రాన్స్ఫర్ లైన్ పాత లైన్లోనే హైట్ లేపుకొని వెళ్ళారు. పాత టవర్స్నే హైట్ లేపుకొని వెళ్ళమని మేము కోరుతున్నాము. కొత్త లైన్లతో కొత్త 50 ఎకరాల రైతులని అందరినీ కూడా ఎఫెక్ట్ చేస్తున్నారు. దయచేసి మాకు పాత టవర్లని హైట్ లేపుకెళ్ళమని మేము అడుగుతున్నాము సీఎం గారిని. ఇది నెల రోజుల నుంచి జరుగుతున్నాయి సార్. ఇది నెల రోజుల నుంచి కూడా మాకు తెలియకోకుండా వస్తున్నారు. రాత్రిపూట వర్క్ చేసుకుని వెళ్తున్నారు. మేము వచ్చేదానికేమో మా కాగితాలు ఇవ్వండి ఏంటంటే నేషనల్ హైవే వాళ్ళు అతను వస్తాడు, అతనికి అప్రూవల్ కాపీ లేదు, నోటీస్ ఇవ్వలేదు, ఎటువంటి ఇది లేకపోకుండా మా పొలంలోకి రావద్దు, మీరు వేయొద్దు. ఈ టవర్లో మీరు చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఇక్కడ 30 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు, 5 కోట్లతో అయిపోతుంది. తక్కువ 4-5 పిల్లర్స్ తోటి కూడా అయిపోతుంది వర్క్. మేము లైన్కి వ్యతిరేకం కాదు. పాత లైన్లో వేశారు ఒక పక్కన, అదే లైన్లో మమ్మల్ని పాత లైన్ హైట్ పెంచుకొని వెళ్ళమని అడుగుతున్నాం. మేము రైతులందరూ కూడా కోరేది అదే. ఎటువంటి కాంపెన్సేషన్ కాదు, పాత టవర్స్లో నుంచి వెళ్ళమని హైట్ లేపుకెళ్ళమని మేము కోరుతున్నాం రైతులందరూ. మీరు చెప్పండి, మీకు ఎట్లా నష్టం జరుగుతుంది? మీరు ఎందుకు ఈ టవర్ల నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారు? బాబు, నాది 10 ఎకరాలు చేను బాబు. నేను ఒక సామాన్య రైతుని, ఆ 10 ఎకరాలు మా నాన్నగారు నాకు ఇచ్చాడు. ఈ రోడ్డు నేషనల్ హైవేకి నేను ఇచ్చింది 3 ఎకరాల 80 సెంట్లు ఇచ్చాను బాబు. ఇది కాదుకోకుండా ఖమ్మం నుండి వచ్చే రోడ్డుకి మళ్ళీ కొంత పొలం కావాలంటే మేము కూడా దానికి కూడా అగ్రీ అయ్యాం బాబు రైతుగా. ఎందుకంటే ప్రజా అభిప్రాయాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మనం ఇచ్చాం కాబట్టి వాళ్ళు కూడా సంతోషపడ్డారు. ఇప్పుడు ఎకరం 60 సెంట్లు మిగిలింది. ఆ ఎకరం 60 సెంట్లు సెంటర్లో టవర్ వేస్తున్నారు బాబు. ఇది వేయాల్సిన పద్ధతి కూడా కాదు. లాంకో వాళ్ళు తీసేసామని చెప్పారు మాకు. ఒక మాలి పీడీ గారిని కలిస్తే ఇది లాంకో లైన్ అనేది తీసేశారయ్యా, దీని గురించి మీరెందుకు ఇబ్బంది పడతారు, లాంకో లైన్ పోయింది అని అన్నారు. సరే బాబు, లాంకో లైన్ పోయిందని మాకేం ఇన్ఫర్మేషన్ లేదు, దాని గురించి మాకైతే తెలీదు. పోయింది అంటున్నారు కాబట్టి 2 చేతులు ఎత్తి దండం పెట్టి మాకు సంతోషం. మా పొలాల్లో కూడా వైర్ స్తంభాలు తీసేశారు, మేము సంతోషపడుతున్నాం అన్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఈ నెల రోజుల మట్టి లాంకో వాళ్ళు ఎవరో తీసుకున్నారంట ఇంకో కాంట్రాక్టు. ఆ కాంట్రాక్ట్ తీసుకున్న అతను మేము లైనే వేసుకెళ్తాము అని అన్నారు. అది తెలియక మేము ఇంట్లో ఉన్నాము. ఇప్పుడు మా దగ్గర ఏ అనుమతి లేదు బాబు, నోటీసు లేదు, ఏమీ లేదు. మేము పొలం పోయిందని మేము రోడ్డు వచ్చాము, కానీ మాకు ఎప్పుడైనా కానీ అయ్యా మీ దాంట్లో కూడా టవర్ వేస్తామనే మాట కూడా చెప్పలేదు బాబు. మేము ఏదంటే అంటే ఆ టవర్ని హైట్ లేపుకుంటే మంచిది, మా పొలాలు ఎవరై పావు, రైతు అనేవాళ్ళు ఎవరు లాసిపారు. లాంకో వాళ్ళకి ఇచ్చాం ఫస్ట్లో, అదే టవర్ని హైట్ లేపుకొని వెళ్ళమంటున్నాం. అట్లా పోయే లెక్క అయితే ₹1 కూడా గవర్నమెంట్కి లాస్ ఉండదు, రైతుకి లాస్ ఉండదు, అందరూ బాగా సేవ్ అవుతారు. ఇది మేము కోరుకునేది కూడా ఇదే. ఇది లైన్ తప్పించేసి ఎక్కడి నుండో 2 కిలోమీటర్లు తిప్పుకొచ్చి 2 టవర్లు వేసేదాన్ని 11 టవర్లు ఎగస్ట్రా వేసుకొస్తున్నారు. ఈ 2 టవర్లతో అయిపోయేదాన్ని ఆఫ్ చేసి 11 టవర్లు ఎందుకయ్యా, ఈ గవర్నమెంట్కి ఇంత లాస్ దేనికి, మనం 2 టవర్లతో అయిపోద్ది. మేము టెక్నికల్ ఇంజనీర్ గారితో చూపించాము, ఆ మహానుభావుడు కూడా మాకు రైతుల పక్షాన్ని నిలబడ్డాడు. రైతుల పక్షాన్ని నిలబడి మాకు ఏదో మేలు చేస్తాడు. ఆయన అడిగితే వీళ్ళు ఏమంటున్నారంటే మాకు సంబంధం లేదయ్యా, మేము ఇట్లా తిప్పుకొని వస్తాం అని అంటున్నారు. ఇది 40 ఎకరాలు 50. మీరు చెప్పండి, అనుమతి తీసుకొని చేస్తున్నాం అని చెప్పేసి అధికారులు చెప్తారు. అనుమతి ఉందా? మీకు అనుమతి తీసుకున్నారా? గ్రామ సభ నిర్వహించారా? ఈ టవర్ల నిర్మాణంపై మీరేం చెప్తారు? ఎట్లా నష్టం జరుగుతుంది మీకు? సార్, అసలు ఏం చెప్పలేదు సార్. వాళ్ళు
గత ఒక 10 days బిఫోర్ వచ్చి చూస్తే మాది మొత్తం 1150 గజాల సైట్ సార్ మాది. మేము ముగ్గురు అన్నదమ్ములు వచ్చి నేను రోజు చూసుకుంటానే ఉంటున్నాను ఏం జరుగుతుంది ఏంటనేది. కానీ సడన్గా ఒకరోజు చూసేసరికి నైటే వాళ్ళు తోమేసేసి బాతేసి తర్వాత నైట్ వచ్చేసరికి గోతులు తోమేశారు. అసలు విషయం క్లారిటీ అసలు ఏం తెలియదు సార్. ఇక్కడ చెన్నై గారు వీళ్ళందరూ పెద్దల తర్వాత ఇక్కడ మీటింగ్ అరేంజ్ చేస్తుంటే వచ్చాం సార్. అసలు ఏం నోటీస్ లేదు, ఏం చెప్పడం లేదు. ఉన్నది మాకు ఒక 1150 గజాలే సార్ మా ముగ్గురు అన్నదమ్ములకి. అదే పిల్లలకి కొద్దిగా సపోర్ట్ ఉంటుంది అనుకున్నాం. రోజుతో వాళ్ళు ఇట్లా వేసి కానీ కాన్పన్సేషన్ గురించి లేదు, ఏమీ లేదు. అయితే అక్కడ సర్వేర్ గారిని అడిగితేనేమో ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళిపోండి అని చెప్పేసి అని అన్నారు. ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్తేనేమో మీరు ఎన్ని పెట్టండి అక్కడ అని చెప్పేసి అన్నారు. అప్లికేషన్ స్థానిక ఎమ్మెల్యే అలాగే కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకుపోయారంటున్నారు మీరు. వాళ్ళు ఏం చెప్పారు? వాళ్ళు చెప్పిన దానికి మీరు సమ్మతమైనా? ఏం జరిగింది అంటే నేనుగా లేను సార్, పెద్దవాళ్ళు ఉన్నారు. కలెక్టర్ గారు మన ఎమ్మెల్యే గారిని కలిసాం సార్. మేము కలిసి ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్లారు. ఆ డిజైన్స్ అన్ని పరిశీలించి నేను మాట్లాడుతున్నారు. నేను ఎన్హెచ్ఏ వాళ్ళని మరి మెగా వాళ్ళని పిలిపించినట్టున్నారు. మరి ఏం చెప్పారో వాళ్ళకి మనకు తెలియదండి. ఇప్పుడు పొద్దున్నుంచి కూడా మొన్నల్లా కూర్చోబెట్టారు, మ్యాపులు తేరండి వాళ్ళు మ్యాపులు తేరు. ఇవాళ కూడా ఇవాళ పొద్దున్న వచ్చి పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి తవ్వుదామని వాళ్ళ ఉద్దేశం అండి. మేము తవ్వడానికి లేదు, మ్యాప్ చూపెట్టమంటాం. వాళ్ళకి అసలు అనుమతులు అనేవి లేవండి. 2021 అనుమతులు అండి. ఇప్పుడు ఇక్కడ స్తంభం తీస్తున్నారండి. ఇక్కడేమో 105 మీటర్లు ఉండాలండి ఈ రోడ్డుకి. ఇప్పుడు ఈ పక్కన తీస్తున్నారంటే ఈ పక్కన 30 మీటర్ల ఖమ్మం రోడ్డుకి 30 మీటర్లలో పెట్టారు. ఇదేమో 105 మీటర్లలో పెట్టారండి. ఇప్పుడు అలైన్మెంట్ అంతా ఒక రకంగానే ఉండాలి కదండి. రోడ్డుకి ఎఫెక్ట్ అనుకున్నప్పుడు అలైన్మెంట్ అంతా ఒక రకంగానే. అక్కడ 10 మీటర్లలో ఉందండి, 30 అడుగుల్లోనే ఉందండి. ఆ మార్చి ట్రాన్స్కో అన్ని 10 మీటర్లో ఉన్నాయి. ఇప్పుడు 50 ఎకరాల దాకా నష్టపోతుందండి. ఇప్పుడు ఏదండి ఎకరం 4.5 నుంచి 5 కోట్ల దాకా ఉంటుందండి. మరి ఒక సిక్కని ప్రైవేట్ యూనిట్కి వీళ్ళు ఎందుకు భుజాన వేసుకొని ఇంతగా 50 కోట్లు ప్రజాధనం ఖర్చు పెడుతున్నారండి. ల్యాంకా వాళ్ళు వీళ్ళకి ఇవ్వట్లేదండి డబ్బులు. నేషనల్ హైవే కడుతుంది. నేషనల్ హైవే డబ్బులు ఎక్కడేయండి? ప్రజలు కట్టిన పన్ను నుంచే కదా నేషనల్ హైవే వాళ్ళు కట్టేది డబ్బులు. ఇప్పుడు 50 కోట్లు ఏం చేయాలి? ఏం చేస్తే మీకు న్యాయం జరుగుతుంది? సీఎం గారు కానీ గవర్నమెంట్ కానీ ఏం చేస్తే మీకు న్యాయం జరుగుతుంది? ఎగ్జిస్టింగ్ లైన్లో వెళ్ళమంటున్నాం సార్ మేము. అంతకంటే మేము వ్యతిరేకం కాదండి. ఈ రోడ్డుకి 6 ఎకరాలు ఇచ్చానండి నేను అంబాపురం. ఈ రోడ్డుకి మొత్తం ఇదే రోడ్డు అభివృద్ధికి వ్యతిరేకం కాదండి మేము. ఇదే రోడ్డుకి 6 ఎకరాలు ఇచ్చాము, 60 ఇచ్చాము. ఇంకా 20 ఎకరాల్లో తేగలేని స్తంభం లేనంటూ లేదండి. ఈ 2.5 ఉందండి. ఇది కూడా నాశనం చేయడానికి వచ్చారండి వీళ్ళు. ఏం ఉండ లైన్లో వెళ్ళమంటున్నామండి మేము. మాకేమి కాంపన్సేషన్ కానీ మాకేం పని లేదండి. ఉండ లైన్లో హైట్ పెంచుకొని వెళ్ళిపోమంటున్నామండి. ఆ పాసిబిలిటీ ఉందండి. పాసిబిలిటీ అక్కడ ట్రాన్స్కో ఉందండి. ట్రాన్స్కో వాళ్ళు లేపారండి. వీళ్ళు ఒక సిక్ యూనిట్కి 50 కోట్లు ఖర్చు ఎవరి కోసం ఖర్చు పెడుతున్నారు? 50 కోట్లు వీళ్ళు. ఇది సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి మమ్మల్ని అందరినీ ఇది సేవ్ చేయాలండి. సీఎం గారు ఏం చెబుతున్నారు? రాజధానిలో ఎక్కడ 1600 కోట్లు ఇప్పుడు ఖర్చు ఎక్కువ అయినా కానీ ఇప్పుడు అండర్ గ్రౌండ్ వేసుకెళ్ళమంటున్నారండి. మీరు రాత్రి టీవీలో సీఎం గారు చెప్పారండి. అది ఇవాళ వీళ్ళు వచ్చి వాళ్ళు టవర్లు వేస్తామండి. అప్రూవల్ పేపర్లు తీసుకురారండి. మా దగ్గర ఉన్నాయి అంటారు అప్రూవల్ పేపర్లు. అది చెప్పండి సార్, ఏం చేస్తే రైతులకు న్యాయం జరుగుతుందంటారు? నా పేరు పివి ఆంజనేయులు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి. ఒకటి, ఈ హైవే లైన్కి భూమి ఇచ్చింది రైతులే. రైతుల అభివృద్ధిని కోరుకునేవాళ్ళు. కానీ రైతుల తరపున పోట్లాడాల్సినటువంటిది ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఈ టవర్ లైన్ని హైట్ పెంచుకొని వెళ్తే ఏ రైతుకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. 2021 అప్రూవల్ అంటున్నారు. 2021 అప్రూవల్ అయినప్పుడు అప్పుడే మీరు కనుక రైతులకు నోటీసు ఇస్తే కోర్టుకు వెళ్ళేవాళ్ళు. కోర్టుకు వెళ్తే వేయాలా లేదనేది కోర్టు పరిష్కారం చేసేది. ఇది ఏమీ లేకుండా, అలైన్మెంట్ లేకుండా, అప్రూవల్ లేకుండా 3 రోజుల నుంచి రైతులను ఇక్కడ పడగాపులు కాస్తున్నారు. అదేమిటంటే పోలీసు వారితో దౌర్జన్యం చేపిస్తున్నారు. పోలీసు వారు రైతులు ఇక్కడికి వస్తుంటే రైతులు రానియకుండా పోలీసులు అక్కడ గేట్లు పెట్టారు. ఇక్కడికి వచ్చినటువంటి సిఐ గారితో మాట్లాడడం, అక్కడ వర్క్ చేపిస్తున్నారు. ఇటు రైతులు వెళ్ళి వర్క్ ఆపుతుంటే రైతులను పట్టుకొని లాక్కొస్తున్నారు తప్ప వాళ్ళు వర్క్ ఆపండి అనేటటువంటి చెప్పట్లేదు. ఇప్పటికే నేషనల్ హైవే వాళ్ళు వాళ్ళ దగ్గర ఏమి కాగితాలు తీసుకురమ్మన్నారు. ఇప్పటికీ 48 గంటలైంది, ఇప్పటి వరకు తీసుకురావట్లేదు. అందుకోసం ఇదంతా బోగస్ అనే పేరుతో ఈరోజు చెప్తున్నాం. అందుకోసం స్పందించాలి ప్రభుత్వం. ఇవాళ కలెక్టర్ గారు చెప్పాం, నాతో ఎమ్మెల్యే గారు మాట్లాడారండి. ఎమ్మెల్యే గారు కూడా ఇది ఎమ్మెల్యే గారు చెప్పినా, ఎంపీ గారు చెప్పినా ఈరోజు ప్రభుత్వం ఉండేటువంటి దాన్ని వాస్తవంగా ఎక్కడైతే హై టెన్షన్ లైన్ ఉందో ఆ లైన్ హైట్ పెంచుకోండి. ఇప్పటికీ ఇదే రోడ్డు మీద 3 చోట్ల పెంచారు. ఇక్కడ ఎందుకు పెంచరు? అందుకోసం 1 ఎకరమో 2 ఎకరాలు ఉండేటువంటి రైతులకి ఆ భూమిని నిలబెట్టాలనేటువంటి మేము రైతు సంఘంగా కోరుతున్నాం. ప్రభుత్వం స్పందించాలి.
సో ఇది పరిస్థితి. రైతులందరూ కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు, 4 టవర్లను ఎత్తు పెంచుకుంటే సరిపోతుంది, ఎలాంటి ఖర్చు అవసరం లేదు. అయితే 11 టవర్లు నిర్మించడం వల్ల 50 ఎకరాల భూమిని కోట్లాది రూపాయలు విలువ చేసే భూమి నష్టపోతుందని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే అనుమతి లేకుండానే ఇవి నిర్మిస్తున్నారు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లోనే అడ్డుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి చెప్తున్నారు. సీఎం చంద్రబాబు వెంటనే స్పందించి రైతులకు న్యాయం జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేయాలని రైతులందరూ కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ నాగేంద్రతో కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్, ఎన్టీఆర్ జిల్లా నుంచి.